హలో భయ్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీను వీల్ వర్డ్. సో ట్రావెలింగ్ అండ్ మోటో వ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో ఈరోజు ఏంటంటే మోటో వ్లాగింగ్ సెటప్లో ఒక పార్ట్ అయిన మైక్ సెటప్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఈ మధ్య రీసెంట్గా ఒక యాక్షన్ 5 Pro DJI Osmo Action 5 Pro తీసుకున్నాను. సో నేను తీసుకోవాలనుకుంటే DJI మైక్స్ తీసుకోవచ్చు. లైక్ DJI మైక్ మినీ ఉంది, DJI మైక్ 2, మైక్ 1 ఏవో ఉన్నాయి. బట్ అవన్నీ నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. సో నేనైతే ఏం చేస్తున్నానంటే తక్కువ రేట్లో ఏమైనా మైక్స్ దొరుకుతాయా అని చూస్తున్నా. బట్ నేను కొన్ని ట్రై చేసా. లైక్ ఒక నిమిషం, కొన్ని మైక్స్ అయితే చూశాను. లైక్ ఇవి ఏదో ఆఫ్టర్ మార్కెట్ మైక్స్, ఇవి కనెక్ట్ చేసి చూశాను. బట్ ఇవి ఏంటంటే కనెక్ట్ అవుతున్నాయి, మళ్ళీ బైక్ మనం వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు అది మళ్ళీ వాయిస్ సరిగ్గా రావట్లేదు అండ్ విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో అచ్చా ఠీక్ హై, కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్ మైక్. సమరియా. సో ఇవి నాకు పనిచేయలేదు. నేను ఇప్పటికే 2-3 వ్లాగ్స్ షూట్ చేసా, బట్ డిలీట్ చేసేయాల్సి వచ్చింది. అవి అసలు బాగా రాలేదు. తర్వాత నా దగ్గర వైర్లెస్ మైక్ 5 Proకి వైర్లెస్ మైక్ కనెక్ట్ అయ్యేది నాకు తెలిసి DJI మైక్సే. సో నాకు అవి టెస్ట్ చేసుకోవడానికి నాకు ఏ మైక్స్ దొరకలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర లేవు. సో నేను ఏం చేస్తున్నానంటే వైడ్ మైక్స్ చూస్తున్నా, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తీసుకుందాం అని అన్నట్టు. సో నేను అలా రివ్యూస్ చూస్తుంటే సోనీ మైక్ ఒకటి కనిపించింది. దాన్ని ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలీదు. సోనీ మైక్ ఒకటి కనిపించింది, బట్ అది 1800 ఉంది. దాని తర్వాత మళ్ళీ మన కనెక్టర్ ఉంటుంది కదా, C to 3.5mm జాక్ కనెక్టర్, అది మళ్ళీ పెట్టుకోవాలంట. అవి చాలా వరకు కనెక్ట్ అవ్వట్లేదు అని విన్నాను. సో నేను అది ఇంక ప్రిఫర్ చేయలేదు. సో ఏదన్నా ఒక C టైప్తో ఏమన్నా కనెక్ట్ అయ్యేవి ఏమన్నా ఉన్నాయేమో అని ట్రై చేసా. తర్వాత నేను ఏం చేశానంటే నా C టైపు ఇయర్ ఫోన్స్ నేను కనెక్ట్ చేసి చూశాను. వాయిస్ అయితే బాగా వచ్చింది. నేను బోట్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసా, బాగానే అనిపించింది. కాకపోతే మనం ఆ గెయిన్స్ అవి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను వాయిస్ చాలా తక్కువ వచ్చినట్టు విన్నాను. సో నాకు అది ఇంక సెట్ అవ్వలేదు. బట్ వాయిస్ అయితే క్లియర్గా వచ్చింది. లైక్ ఒక 60% వాయిస్, తర్వాత మిగతా నాయిస్ అంతా 40% అన్నట్టు వచ్చింది. సో నాకు ఇంకా అనిపించింది, సో C టైప్ మైక్రోఫోన్స్ బాగా కనెక్ట్ అయ్యే ఉంటే సెట్ అవుతాయేమో అని. సో అలా ఎతుకుతూ నాకు ఇది కనిపించింది, యంత్రాలే C టైప్ మైక్ అంట. బట్ దీని మీద డిస్ప్లే చేసింది అయితే యాక్షన్ 3కి 4కి అని రాసింది. బట్ నాకు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవ్వడం చూసి నేను ఇది సెట్ అవ్వద్దేమో అని అనిపించి నేను తీసుకున్నా. సో ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. బిఫోర్ దట్ దీనికి ముందు ఏం చెప్పాలనుకున్నానంటే, నాకు ఇంకో 2-3 C టైప్ మైక్స్ కూడా కనిపించాయి. అవి అంటే నాకు 500 లోపు దొరికాయి, 1000 లోపు దొరికాయి. ఇది ఎంత ఉంది, 1500 ఉంది. సో ఇదేదో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా. ఇది info@entrale.com. నాకైతే డబ్బా ఇలా వచ్చింది. ఇది అన్బాక్స్ చేసుకున్నాను. డబ్బా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇది ఒక స్టిక్కర్ ఉంది. తర్వాత లెవెలియర్ మైక్రోఫోన్ అని దీని మీద రాస్తుంది. సో ఇది C టైప్ మైక్రోఫోన్. పాపులర్గా ఉందో చూద్దాం. ఇదిగోండి, ఫర్ DJI యాక్షన్ 3 and 4. ఇంటర్ఫేస్ ఫర్ చాట్, మీటింగ్, గేమ్, సింగింగ్ అంట. మనం సింగింగ్ ఏం చేస్తాం. సో మెయిన్ ఏంటంటే నేను ఇంకోటి అనిపించింది ఏంటంటే, DJI బోట్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడు
బోట్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడు లైక్ మధ్యలో ఒక మెటాలిక్ సౌండ్ లాగా ఏదో ఒక నాయిస్ డిస్టర్బెన్స్ ఒకటి వస్తుంది. సో ఇందులో అది రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ స్టిల్ నేను ఇంకా ఇది టెస్ట్ చేయలేదు, ఎలాగొస్తుందో చూడాలి. ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే ఒక లెదర్ పౌచ్ ఉంది. లెదర్ పౌచ్ లోపల మనకి మైక్రోఫోన్ ఉంది, ఇంకా అంతకుమించి ఇందులో ఇంకేం లేవు. పౌచ్ అయితే బాగుంది. పౌచ్కే ఎందుకు మనకి ఇది కదా కావాలి. సో సి టైప్ మైక్రోఫోన్ క్లిప్. చూడ్డానికైతే ఇదంతా కొంచెం గట్టిగా ఉన్నాయి. ఏం మరి క్వాలిటీ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకేం చూడడానికి ఏటి లేదు, టెస్ట్ చేసి మేము ఫస్ట్ ఒకసారి నేను నార్మల్గా ఒకసారి పెట్టి చూసి వాయిస్ రికార్డ్ చేస్తాను ఇప్పుడు. ఐ హోప్ ఇది బాగా వస్తుంది అనుకుంటున్నా. ఐ మీన్ ఫస్ట్ కనెక్ట్ అవ్వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, తర్వాత గెయిన్స్ అవి సెట్ చేసుకుంటాను. ఇంకా నేను రైడ్కి వెళ్ళి కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. ఇది బాగా వస్తుంది వాయిస్ అది ఉంటుంది అంటే నేను అది నా హెల్మెట్లో చుట్టి ఏదో పెట్టుకోవాలి. ఇదైతే చాలా పెద్ద ఉంది, 1.5 మీటర్ వైర్ అంట. 1.5 మీటర్ హెల్మెట్లు అంటే ఇలా 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 చుట్టాలి. ఎవరైనా చూస్తున్నారేమో, నాకు సిగ్గు అసలుకి. సో ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము ఎలాగుందో. సో ఇదనమాట మైక్ కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. నాకు ఆ పైన స్క్రీన్ మీద గ్రీన్ లైన్ ఒకటి కనిపిస్తుంది. నేనైతే గెయిన్ 4 పెట్టా, బాగానే వస్తుందో లేదో ఒకసారి చూడాలి. ఒకవేళ ఇది బాగా వస్తుంది అనిపిస్తే నెక్స్ట్ క్లిప్స్ ఇంకా డైరెక్ట్గా నేను రైడ్ చేస్తూ పెడతాను. నేనైతే చాలా ఇబ్బంది పడ్డా. ఈ సెటప్లో కెమెరా కొనడం ఈజీ, తర్వాత హెల్మెట్కి మౌంట్ కొనుక్కోవడం ఈజీ, తర్వాత మాటలు నేర్చుకోవడం ఈజీ, చూపించడం ఈజీ అని అనిపించింది. కానీ మైక్ దగ్గర నేను చాలా కష్టపడ్డాను. ఒక ప్రాపర్ మైక్ సెట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇలా ఊస్తే రెడ్ లైన్ వెళ్తుంది, రెడ్ లైన్ వరకు. ఇక్కడ నుంచి మాట్లాడితే ఎలా ఉంది, బాగుందా? ఓకే, నేను ఒకసారి చూసి ఒకవేళ బాగుంటే మళ్ళీ రైడ్లోది పెడతా. ఇప్పుడే చెక్ చేసా, గెయిన్ 4 ఇంత దూరంలో పెడితే సరిగ్గా వినిపించట్లేదు, చాలా స్లోగా వస్తుంది. సో ఇక్కడ పెట్టి చూస్తాను. ఇప్పుడు గెయిన్ మార్చాను, 8 ఎంత పెట్టాను. సో ఎలాగుందో చూస్తాను. మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్. యాక్చువల్లీ హెల్మెట్ ఇక్కడ పెట్టుకున్నాను, హెల్మెట్లో ఇక్కడ ఉంటుంది కాబట్టి, ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నా. బట్ స్టిల్ ఒకసారి చెక్ చేస్తున్నాను ఈ మైక్ ఎంతవరకు పనిచేస్తుందని. మెయిన్ మనకి ఏంటంటే రైడింగ్ చేస్తున్నప్పుడు విండ్ నాయిస్ రాకూడదు. సో నేను దానికి కూడా అరేంజ్మెంట్స్ చేశాను. अच्छा ठीक है. అది ఈ దూది మొక్క మైక్ పెడతా. మేబీ విండ్ నాయిస్ ఏం రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది నేను హెల్మెట్లో పెట్టుకున్నప్పుడు సెట్ చేస్తాను. సో అది మ్యాటర్. సో రైడ్ చేస్తూ ఒకసారి చూద్దాం ఇంక ఫైనల్. One eternity later. సో వెల్కమ్ బ్యాక్ భయ్యా. లాట్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ మైక్ వేసుకొని బండి తీసా. సో ఎలాగొస్తుందో తెలీదు, బట్ గెయిన్ అయితే +4 పెట్టా. కొంచెం దూరం వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం. నాకు తెలిసి నాయిస్ వస్తుందేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అలా ఫీల్ అవుతున్నాను. గాలి వస్తుందేమో అనిపిస్తుంది. చాలా సరిగ్గా ఫిట్ చేయలేదు, నాకు ఫిట్ చేయడానికి అసలు ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు హెల్మెట్లో. ఆ క్లిప్ చాలా పెద్దగా ఉంది. పోనీ చెవి దగ్గర పెట్టుకుందాం అన్నా సరే
చెవి దగ్గర ఆ క్లిప్ అడ్డుతుంది, గీసుకుంటుంది. మళ్ళీ మైక్ ఏమో డ్యామేజ్ అయిందంటే మళ్ళీ అదొక ఇబ్బంది. కనీసం బాగాలేకపోతే ఎక్స్చేంజ్ కూడా చేయలేము అప్పుడు. మనకి వాయిస్ క్లారిటీ వస్తే చాలు. వాయిస్ క్లారిటీ వచ్చిందంటే వీఆర్ ఆల్ సెట్ అని అర్థం. కాకపోతే విండ్ నాయిస్ ఒకటే డౌట్. ఇక్కడ ఆపుతా, ఇక్కడ ఆపేసి ఒకసారి వాయిస్ ఎలాగొచ్చిందో చూసి ఒకవేళ ఏదన్నా మార్చాలి అంటే మారుస్తా. ఓకే, వీడియో అయితే నేను చెక్ చేసా. వాయిస్ అయితే నేను ఇంప్రెస్ అయ్యాను. ఇంప్రెస్ అంటే బాగానే ఉంది, బాగుంది, ఇంత ముందు కన్నా చాలా బెటర్. సో ఈ మైక్ అయితే యూజబులే, మనకి యూజబులే కాదు రిలయబుల్ అని కూడా తెలియాలి. సో ఎన్నాళ్ళు వస్తుంది అనేది నేను కూడా చెప్పలేను, ఎందుకంటే ఇదేమి పెద్ద బ్రాండ్లా కనిపించలేదు. మరి ఏమో బ్రాండో కాదో నాకు తెలియదు. వారంటీ అయితే లేదు దీనికి. బట్ స్టిల్ 1500 పెట్టామంటే మనకి కనీసం ఒక 5 months 6 months అయినా రావాలి కదా మినిమంలో మినిమైనా. సో అదనమాట. మరి ఇది అటు ఇటు అవుతుంది, హెల్మెట్లో సరిగ్గా ఫిట్ అవ్వలేదు. సో ఏమైనా డ్యామేజ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ అలా డ్యామేజ్ అయితే మనకి స్పేర్గా ఇంకోటి ఉండాలి. సో అది ఈ రోజుకి మ్యాటర్. సో వ్లాగ్స్కి అయితే నాకు మైక్ సెట్, నేనైతే కొంచెం హ్యాపీగా ఉన్నాను. వాయిస్ అయితే నాకు నచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఇదే ఇంక ఈ వీడియో. మైక్ గురించి చెప్పాలనుకున్నా చెప్పేసా. సో ఇక్కడితో ఈ వీడియో ఇంకా ఆపేస్తా. లెట్స్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చకపోయినా కొంతమంది మ్యాండేటరీ పీపుల్ ఉంటారు, వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి, లైక్ చేయాలి. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో guys. Bye. Please like and share, subscribe. Thank you.